హుస్నాబాద్ పట్టణంలో సబ్ స్టేషన్ పక్కన గ్రౌండ్ లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హుస్నాబాద్ ప్రీమియం లీగ్ హెచ్పిఎల్ ఆధ్వర్యంలో 2020 క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్ బీబీజే వర్సెస్ వినోద్ 11 జట్ల మధ్య మ్యాచ్ ని హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అక్కు శ్రీనివాస్ గారు, మున్సిపల్ కౌన్సిలర్లు గోవింద్ రవి, మ్యాదర్పైన వేణు గారు, టోర్నమెంట్ నిర్వాహకులు ఘనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ కు సహకరించిన ఫస్ట్ ప్రైజ్ స్పాన్సర్ 15,000 రూపాయలు కర్ణకంటి మంజులారెడ్డి గారు, సెకండ్ ప్రైజ్ స్పాన్సర్ 10,000 రూపాయలు అక్కు శ్రీనివాస్ గారు, ఇక మ్యాన్ ఆఫ్ ద సిరీస్ స్పాన్సర్ 5,000 గోవిందరావి గారులకు ఇట్టి పోటీలకు గ్రౌండ్ కు వాటర్ మరియు గ్రౌండ్ చదును చేయుటకు సహకారాన్ని అందించిన మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న గారు, అట్లాగే హుస్నాబాద్ మున్సిపల్ తరపున మరియు టోర్నమెంట్ నిర్వాహకులు క్రీడాకారులకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చిన అతిథులు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ క్రికెట్లో బాగా రాణించి భవిష్యత్తులో జిల్లా రాష్ట్ర స్థాయి ఆడాలి అన్నారు. క్రీడాకారులకి క్రీడల పరంగా తమ వంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. టోర్నమెంట్ కు సహకరించిన సంక్రాంతి పండుగకు గ్రౌండ్ కు సహకరించిన కవ్వ వేణుగోపాల్, జైపాల్ రెడ్డి గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు. నిర్వాహకులు ఠాకూర్ దిలీప్ సింగ్, చల్ల రాకేష్, దొడ్ల శ్రీధర్, ఎగిరి రవి, ఠాకూర్ మణి, అంపల్రుగా జాల శ్రీనివాస్, సుంకరి శ్రీకాంతులు మరియు గ్రామస్తులు, నియోజకవర్గ క్రీడాకారులు పాల్గొన్నారు. హుస్నాబాద్ ప్రీమియర్ లీగ్ క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులతో పాటు అలాగే ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి అతిథిగా స్థానిక మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న గారికి, స్థానిక కౌన్సిలర్ గోవిందరావు గారికి, అలాగే కౌన్సిలర్ మ్యాదర్పైన వేణు గారికి, వాళ్ళ నావిక్ సుప్రజ గారికి, క్రీడాకార నిర్వాహకులందరికీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి క్రీడాభిమానులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే సంక్రాంతి రోజున ఈ కార్యక్రమం పురస్కరించుకొని ఇక్కడ క్రీడాకారులు హుస్నాబాద్ సంబంధించినటువంటి క్రీడా ఒక నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచే విధంగా తీసుకొచ్చేందుకు కూడా కృషి చేసినటువంటి నిర్వాహకులందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు. అలాగే వచ్చే సంవత్సరం నాటి వరకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి క్రీడా మైదాన్ని ఒకరిని సేకరించి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపెట్టే దిశగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నంపాక గారికి దృష్టికి తీసుకెళ్లి వచ్చే సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో ఒక క్రీడా మైదానం ఏర్పాటు చేస్తామని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన హామీ ఇస్తున్నాం. హుస్నాబాద్ పట్టణంలో ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ టోర్నమెంట్స్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఫెస్టివల్ సందర్భంగా 4 రోజుల పాటు క్రికెట్ క్రీడాకారులందరూ వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకొని 4 రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించడం. ఎందుకంటే క్రీడాకారులు అన్నవారికే ఒక క్రమశిక్షణ కొద్దీ ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్గా ఉండే పరిస్థితులు ఉంటాయి. క్రీడాకారులు ప్రతి ఒక్క యువకులు అందరూ కూడా ఏదో ఒక క్రీడల్లో ఆడవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే మీ నైపుణ్యత ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా మనం క్రీడల్లో దేనో పాల్గొంటే మన ఆరోగ్య విషయంలో కానీ మనం నిజ జీవితంలో కూడా వాకింగ్ ఇవన్నీ దాంతోపాటు క్రీడల్లో కూడా తప్పకుండా పాల్గొనాలి. ఈరోజు 4 రోజుల పాటు హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించడం మరి ఈ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఫెస్టివల్ సందర్భంగా పండుగ వాతావరణం లెక్క ఈ క్రీడలు నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాం.